యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృప మరొకసారి ప్రభు ఇటు కృపను అనుగ్రహించి ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం అందరము కలిసి కొద్ది నిమిషాలు దేవుని యొక్క ప్రశస్తమైన మాటలను లేక దేవుని వాక్యమును ధ్యానించుకునడానికి దేవుడిచ్చిన మనం సజీవులుగా ఉండి కాచి కాపాడబడ్డానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా కొద్ది నిమిషాలు వాక్య ధ్యానమును ధ్యానించుకోవడానికి దేవాది దేవునికి మహిమను చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండము మొదట యోహాను సువార్త చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను. ఈ బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న ప్రకారముగా ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడుతున్న సంఘటన మనందరికీ తెలుసు. లేఖన భాగం ముందు మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమని రాయబడుతుంటదంటే, నేనే మార్గమును సత్యమును జీవమును. 6వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. ఇదే చూడండి, ఇక్కడ రాయబడుతున్న ప్రకారంలో 14వ యోహాను సువార్త 6వ వచనం. యోహాను సువార్త 14:6 వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాన తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకునబడిన వచనములో రాయబడుతున్న ప్రకారముగా మన ప్రారంభ వచనమైన యోహాను సువార్త 1:4లో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడుతుంటది కదా, నేనే వెలుగును అని రాయబడుతున్న మాటను కూడా మనం చూడగలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖన భాగమందు తెలియచేయబడుతున్న ప్రకారముగా దేవుడు వెలుగై ఉన్నాడు, నేనే జీవమును అనే మాట రాయబడుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న వచ్చిన సందర్భాలను బట్టి దేవాది దేవుడు యేసే జీవము అనే ఒక లేఖనము తెలియచేయబడుతుంది. కాబట్టి అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో 11వ వచనం, ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున. బైబిల్ గ్రంథంలో లేఖనములను గమనించినట్లయితే వెలుగును చూడలేని యొక్క ప్రభావవంతమైన వెలుగుగా ఆయన ఉన్నాడట. సౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆ వెలుగును నేను చూడలేకపోతిని. ఎందుకు ఆ వెలుగును చూడలేకపోయాడంటే, అప్పుడు సౌలు చీకటి అంధకారంలో ఉండిపోయాడు. తన కళ్ళు పొరలు కలిగి ఉన్నాయనే మాటను మనం చూడగలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు తనను తాను వెలుగుగా పరిచయం చేసుకుంటున్నాడు. కాబట్టి లేఖనములో 12వ యోహాను సువార్త 46వ వచనములో మనం చూసినట్లయితే, యోహాను సువార్త, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ఈ సమాజానికి లేక ప్రపంచానికి దేవుడు ప్రశ్న సంధించి ఉన్న సందర్భం ఏంటంటే, వెలుగును చీకటిని మన ముందు దేవుడు ఉంచి ఉన్నాడు.
వెలుగు కావాలా చీకటి కావాలా అది కూడా మనకే అవకాశం ఇచ్చి ఉన్నాడు. దేవుడు అవకాశం మనకే ఇచ్చి ఉన్నాడు. దేనిని డిసైడ్ చేసుకుంటాం అనే సందర్భాన్ని బట్టి. ఇక్కడ నాకు ఇంతకుముందు చెప్పిన ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనంలో గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూడండి, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమునే కోరుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆప్షన్ ఇస్తున్నాడు. నీవు జీవము మరణము నీ ముందు పెట్టి ఉన్నాడట. లేఖనమును గమనించినట్లయితే దేవాది దేవుడి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ముందు దేవుడు రెండు మార్గములను లేక రెండు అవకాశాలను ఇచ్చి ఉన్నాడు. అది ఆ విషయాన్ని నుంచి ఏదో ఒకటి కోరుకోమంటున్నాడు. జీవమా మరణమా, ఆశీర్వాదమా శాపమా, వెలుగా చీకట, ఈ రెండింటిని నీ ముందు ఉంచి ఏమంటున్నాడు అంటే నీవే కోరుకోమంటున్నాడు. నేను కోరుకోను. చాలా మంది అంటారు చిన్నవాడికి ఇష్టమా పెద్దోడు ఇష్టమా అంటే రెండు కళ్ళేనండి అని చెప్పి తెలుగుగా మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, రెండు కళ్ళే, ఎవరైనా నాకు ఒకటేనండి, ఈ కన్ను కావాలా ఆ కన్ను కావాలంటే ఎలా కోరుకోమంటావు అన్నట్లు చీకట వెలుగా జీవమా మరణమా శాపమా ఆశీర్వాదం అంటే ఏమి మాట్లాడకుండా ఏది సెలెక్ట్ చేసుకోకుండా ఉండేటువంటి వారు ఉంటానే ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు అలా ఉండడానికి ఇష్టపడలేదు. ఏదో ఒక దాన్ని నీవు కోరుకునే తీరాలి. ఎక్కడికో గమ్యానికి నీవు చేరాలి. మరణించిన వారు ఎక్కడికి వెళ్తున్నారో అని ప్రపంచ వ్యాప్తముగా ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకరముగా అనేక మంది సైంటిస్టులు కూడా పరిశోధనలో ఇప్పటికీ వెతుకులాడుచూ ఉన్నారు. తీరని లోకాలకి వెళ్ళిపోతున్నాడు ఆత్మని. నేటికి కూడా సైంటిఫిక్ గా జపాన్ గాని లేకపోతే ఆ ఇతర యొక్క అనేకమైన దేశాల వారు ఇప్పటికీ కూడా పరిశోధన చేస్తున్నారు. మరణించిన వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అని. ఈజిప్ట్ మమ్మీలో అని దేహాన్ని ఇప్పటికీ కూడా 600-700 సంవత్సరాల నుంచి లేక అంతకు ముందు నుంచే కూడా దేహాలను పాడైపోకుండా కాపాడుతున్నారు. దేని కొరకు అంటే ఆత్మ మరల దాని లోపలికి పెట్టి వారిని బ్రతికింప చేద్దాము అని. దేవుడు దానిని ఉద్దేశించి నిర్మాణం చేయలే. మానవుడిని ఆ ఉద్దేశంతో దేవుడు నిర్మాణం చేయలేదు. కానీ సాధారణంగా అంటూ ఉంటారు, ఎందుకనంటే పుట్టుట గిట్టుట కొరకే అని అంటూ ఉంటారు. అంటే పుట్టడం చచ్చుట కొరకే అనే మాట మాట్లాడుతూ ఉంటారు. అసలు చావటానికే ఎందుకు పుట్టాలి అనే ఆలోచన. మనుష్యుడు ఎంతో పోగేస్తున్నాడు, ఎంతో కూడబెడుతున్నాడు, ఎంతో జ్ఞాన పరిజ్ఞానాన్ని పోగేస్తున్నాడు, ఎంతో తెలివిని పోగేస్తున్నాడు, ఎంతో పరపతిని పోగేస్తున్నాడు, ఎంతో ఉన్నతమైన శిఖరాగ్రమునకు అధిరోహిస్తున్నాడు. కానీ ఎంత శిఖరాగ్రానికి వెళ్ళినా, ఎంత సాధించినా, ఎంతో విలువలతో కూడిన జీవితాన్ని అతడు పోగేసుకున్నప్పటికీ కూడా చివరికి వాని అంతం మరణమే. హల్లెలూయా, మరణమే. కనుక మరణమైపోతున్న మానవునికి భూలోకములో ఉండగానే దేవుడు ఏం కోరుకోమంటున్నాడంటే జీవమా మరణమా. హల్లెలూయా. ఇక్కడ ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ముందు రెండు విషయాల నుంచి ఉన్నాడని దేవుడు తెలియజేసిన విధంగానే మనం ఏది ఎంచుకోకుండా ఉండిపోతామనడానికి కూడా కుదరదంటున్న దేవాది దేవుడే జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును కోరుకోవలసి ఉంటుందని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మంచి వాళ్ళను చెడ్డ వాళ్ళను భూమి మీద దేవుడు మరి నిర్మాణం చేసి ఉన్నాడు. మంచి వారికి చెడ్డవారికి దేవుడు వాటి యొక్క స్థాయిల ప్రకారం దేవుడు సృష్టించిన ప్రతీది కూడా అనుగ్రహించబడుతూనే ఉంది. మంచివారు చెడ్డవారు జీవిస్తూనే ఉన్నారు. మంచివారు చెడ్డవారిని ఈ రోజు మనము వారికి డిక్లేర్ చేయడానికి వీల్లేదు, లేకపోతే జడ్జిమెంట్ ఇవ్వడానికి వీల్లేదు. ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మంచివారైనా చెడ్డవారైనా
మనం భూలోకంలో ఉండగానే ఏం కోరుకోవాలంటే జీవమా మరణమా, శాపమా ఆశీర్వాదమా, వెలుగా చీకట. అయితే ఈ డిక్లేర్ చేసుకునే విషయంలోనే అది మనంతట మనమే కోరుకోవాల్సిందే గాని ఎవరు మన మీద ప్రభావితం వృద్ధి చేయటానికి వీలు లేదు. అది మనస్సుకు సంబంధించినది, మనసులో కోరుకోవలసింది, మనసుతో కోరుకోవలసింది, హృదయంతో నిన్ను నీవు ప్రేరేపించబడి నీవు దానిని కోరుకోవలసి ఉన్నది కానీ నోటితో కోరడం మాత్రము కాదనే విషయాన్ని తెలియచేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్నో జీవులు ఉన్నాయి, ఎన్నో జీవులు ఈ సృష్టిలో జీవిస్తూ ఉన్నారు. కానీ అందరికీ కాకుండా దేవుడు మనిషికి మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు. సృష్టిలో సృష్టించబడిన ఏ జీవులకు కూడా ఈ అవకాశం ఇవ్వలేదు. ఈ సృష్టిలో సృష్టించబడిన జీవులు, జంతువులు, పక్షులు, లేకపోతే చేపలు, ఇలా ఎన్నో చలరాశులు జీవిస్తూనే ఉన్నాయి. కానీ వాటి వేటికి కూడా లేని అవకాశం దేవుడు మానవునికే ఇచ్చి ఉన్నాడు. ఎందుకు? అవి జీవిస్తున్నాయి కదా, మనం జీవిస్తున్నాం. ఎందుకు? అవి భూమి మీదే ఉన్నాయి, మనం కూడా భూమి మీదే ఉన్నాం. మనము జీవిస్తున్నాం, అవి జీవిస్తున్నాయి కదా అనడానికి వీలు లేదు. మనుష్యుడు జీవించు ఆత్మాయము అనే లేఖనము సెలవిస్తున్న మాటను మనం గమనించవచ్చు. కాబట్టి వాటికి లేని ఎంపిక మనిషికి మాత్రమే ఉంది. వాటికి లేని యొక్క జీవ మరణముల యొక్క విషయాలు దేవుడు మానవునికి మాత్రమే ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మనిషికి ఆలోచింప చేయగలిగిన శక్తిని ఇచ్చి ఉన్నాడు, మంచి చెడులు గ్రహింపగలిగిన జ్ఞానమునిచ్చి ఉన్నాడు. అలాగే మరి ముఖ్యముగా ఏ జలచరాశులకు లేని ఆత్మను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. నాకు తెలియని ఒక విచిత్రమైన సంఘటన ఏంటి అంటే, మనుషుడు ఈ జన్మ తర్వాత కుక్కగానో, నక్కగానో, పందిగానో, పిల్లిగానో, లేకపోతే ఆ శాపాన్ని బట్టి, లేకపోతే ఈ జన్మలో చేసుకున్న పాపాన్ని బట్టి మరొక జంతువులాగో లేక వేరేలాగా పుడతారని చెప్పేసి అని అంటారు కొందరి యొక్క నమ్మకం. కానీ వారికి తెలియని విషయం ఏంటి అని అంటే, ఏ జంతువుకు కూడా ఆత్మ ఉండదు, ఏ జీవికి కూడా ఆత్మ ఉండదు. ఒక మనిషికి, ప్రాణి అయిన మనిషికి మాత్రమే ఆత్మ ఉంటుంది. ఏ జీవికి కూడా భూలోకంలో ఆత్మ అనేది ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గ్రహించగలిగినట్లయితే దేవుడు చక్కని యొక్క కృపనిచ్చి, దేవుడు మనకు నిర్దేశితమైన ఆలోచన ఇచ్చి అవకాశం ఇచ్చాడు. అది భూలోకం ఉండగానే చక్కదిద్దుకోవాలి. ధనవంతుడు లాజరు యొక్క కథలో కూడా అంటాడు కదా, నాకు ఒక్క అవకాశం ఇవ్వు అని చెప్పి ధనవంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగితే, నీవు భూమి మీద ఉండగానే నీవు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, అనుభవించుము, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అన్నట్టు నువ్వు బ్రతికావు కనుక నీకు అవకాశం లేదు. నీవు జీవాన్ని నీవు కోరుకోలేదు, ఆ జీవమును కోరుకోకుండా ఇదిగో నరకముని నీవు కోరుకున్నావనే సందర్భాన్ని తెలియజేస్తాడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయములో అక్కడ రాయబడుతున్న 1వ వచనములో, నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదకు వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనుల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకుని నీ దేవుడని యెహోవాను వైపు తిరిగి, నేడు నేను ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతి వారును వినని ఎడల నీ దేవుడని యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించను. ఆయన మిమ్మల్ని కరుణించి మీ దేవుడని యెహోవా ఈ ప్రజలలోనికి, ఏ ప్రజల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టినో వారిలో నుండి వారిని మిమ్మల్ని సమకూర్చి రప్పించను. హల్లెలూయా. ఇక్కడ 2 సందర్భాలను, దీవెనయు శాపమును నీ మీదకు వచ్చిన తర్వాత, హల్లెలూయా, ఈ రెండింటిని మనకు
మన ముందు ఉంచిన సందర్భాలు తెలియజేస్తున్నాడు. ఒకవేళ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నీవు వాడిని గైకొని ఆయన వైపు తిరిగిన ఎడలా నీవు ఏ జనములో నుంచి చెదరగొట్టబడితువో, ఎక్కడి నుంచి పంపివేయబడితువో, ఏ మహిమను కోల్పోయావో, ఏ ఆశీర్వాదాన్ని కోల్పోయావో మరలా వాటిని తిరిగి నీకిచ్చి మరలా అక్కడికి చేర్చే సదవకాశం అది నీ చేతుల్లోని దేవుడు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో లేఖనములో ఆ 11వ ద్వితీయోపదేశకాండం 26వ వచనంలో అంటాడు కదా, 11వ ద్వితీయోపదేశకాండం 26వ వచనం త్వరగా చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. బైబిల్ గ్రంథంలో ఇదే ఇప్పుడు చదివిన 30వ ద్వితీయోపదేశకాండం 15వ వచనంలో కూడా చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఇవన్నీ మన ముందు ఉంచి ఉన్నాడట. చాయిస్ ఇస్ యువర్స్, చాయిస్ ఇస్ యువర్స్. నువ్వు ఏ మార్గాన్ని ఎన్నుకుంటావో ఆ మార్గాన్ని ఎన్నుకొనడానికి దేవుడు నిర్దేశించి ఉన్నాడు. గత కాలం ముందు మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. యావజ్జీవ కారాగార శిక్ష విధించబడిన ఒక ముద్దాయి ఒక రాజుగారి భార్య యొక్క పుట్టినరోజు శుభ సందర్భంగా కొందరు సైనికులను విడిచిపెట్టాలని అనుకుంటున్నాను, కానీ ఖండేసింది సార్. అప్పులే వారు కొన్ని షరతులు వర్తించిన తర్వాత వారిని విడిచిపెడతానని రాజుగారు తెలియజేసి ఉన్నాడు. ఆ షరతులు ఏంటి అని అంటే, నేను ఒక వాటర్ గ్లాస్ ని చేతుల్లో పెడతాను, దానికి అంచుల వరకు నీటిని నింపుతాను, చుక్క వలికినా వాడు అక్కడే వాడి మండిమ పైన శిరస్సు ఖండించబడుతుందని చెప్పాడు. చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు, కానీ ఒక్కడే యవనస్తుడు ముందుకు వచ్చి దానిని చేసి మరలా దాన్ని జయించి వచ్చాడు. అక్కడ ఉన్న స్నేహితులందరూ అడిగారు, అరే ఎలారా నీవు అంతగా సాధించగలిగావనంటే అక్కడ అన్నాడు, నా చేతిలో ఉంది నా జీవితం. హల్లెలూయా. నా చేతిలో ఉంది నా జీవితం, చావు బ్రతుకు నా చేతిలో ఉంది. నేను జాగ్రత్తగా నేను నా చేతిలో ఉన్న ప్రాణాన్ని లేకపోతే జీవాన్ని, నా జీవితాన్ని నేను జాగ్రత్తగా చూసుకుని రాగలిగాను కాబట్టి గమ్యానికి చేరగలిగాను. జీవము మరణము నా చేతుల్లోనే రాజుగారు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యమును బట్టి జ్ఞాపకం చేస్తున్నాను, మనము దేవుని యొక్క సన్నిధిలో ఖచ్చితముగా ఆశీర్వాదము నందాలి. ఆశీర్వాదము నందటానికి కూడా అవకాశం మన చేతుల్లోనే దేవుడు పెట్టి ఉన్నాడు. ఈ రోజున నీవు వాక్యానుసారముగా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోతే గనక ఖచ్చితంగా మరణాన్ని నియంత్రణ నీవే కొని తెచ్చుకుంటూ ఉంటావు. లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో, లూకా సువార్త 10:42, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నట, అంటే తనంతట తానే ఏర్పరచుకుంది, కానీ ఎవరు ఆమెను బలవంతం చేయలేదు. ఈ రోజున మార్తా మరియా ఆమె ఒక దానిని ఎన్నుకుంది, ఈమె ఒక దానిని ఎన్నుకుంది. అది ఉత్తమమైనది కాదు, ఇది ఉత్తమమైనది అనుకూలమైనది ఎవరు తీసివేయాలనేది ఇదే నిన్ను గమ్యమునకు చేర్చేది. ఈమె సరైనది ఎన్నుకున్నది, నీవే ఎన్నుకోలా అని ఆమెను గద్దిస్తూ ఉన్నాడు ప్రభు. కాబట్టి ఉత్తమమైన దానిని ఎన్నుకునే సదవకాశము నీకే ఇచ్చాడు దేవుడు భూలోకంలో ఉండగానే. ఉదాహరణకు చాలా సందర్భాలు లేఖన భాగాల్లో ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఎలీషా కాలంలో గెహాజీ అనే వ్యక్తి ఉన్నాడు. గెహాజీ అనే వ్యక్తి ప్రియులరా, ఈ యొక్క సైన్యాధిపతి అయిన నయమాను కుష్టి రోగముతో బాగుపడిన తర్వాత వెనక దొడ్డిదారును పరిగెత్తుకుంటూ వెళ్ళి శాపమును తనంతట తానే
కొని తెచ్చుకుని ఉన్నాడు. తను ఏమనుకున్నాడంటే ఆశీర్వాదం కొని తెచ్చుకున్నాను అనుకున్నాడు. కానీ అది దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి ఇష్టము కానిది. దేవునికి వ్యతిరేకమైన ప్రయాణం చేసి దేవునికి ఎదురుగా వెళ్ళి ఇదిగో తనంతట తానే కొని తెచ్చుకున్న శాపకరమైన కుష్టి వ్యాధి. హల్లెలూయా. ఏ వ్యాధి అయితే నయమాను నుండి తొలగిపోయిందో, ఏ యొక్క ఆశీర్వాదకరమైన స్వస్థత నయమాను పొందుకున్నాడో, అదే శాపకరమైన దుష్టును గెహాజీ పొందుకున్నాడు. హల్లెలూయా. ఎవరైనా అంటగట్టారా గెహాజీకి? ఎవరైనా మరి రుద్దేరా అంటే లేనే లేదు. తన చేతులారా తానే కొని తెచ్చుకుని ఉన్నాడు ఆ శాపకరమైన కుష్టి రోగం. హల్లెలూయా. ఈనాడు మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలను దేవుడు మన ముందు ఉంచుతాడు, అవకాశాలు ఉంచుతాడు. చక్కని యొక్క ఎర్రని యొక్క అమ్మాయిను అబ్బాయిని ఉంచుతాడు, చక్కని యొక్క విలువైన ద్రవ్యమును బంగారమును ఉంచుతాడు. కానీ దానికి మనంతట మనకే అవకాశం ఇచ్చాడు. అది నీకు కావాలా వద్దా? దాని వలన వచ్చే ప్రయోజనం ఏంటో కూడా నీకు తెలిసే ఉంది. దేవుని వాక్యం అంతా మనకు తెలుసు. ఖచ్చితంగా దాన్ని అది శాపకరమో ఆశీర్వాదకరమో తెలుసు. అందుకే అంటున్నాడు, నేడు జీవమును మరణమును లేక శాపమును ఆశీర్వాదమును మీ ముందు ఉంచి ఉన్నానంటున్నాడు. హల్లెలూయా. ఆకానుకు ప్రియమైన దేవుని బిడ్డలకు తెలుసు. ఏం తెలుసనంటే, ఇదిగో యెహోషువతో వాగ్దానం చేశాడు, నీవు శత్రువు యొక్క రాజ్యములో పూసుకు పుల్ల కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. శత్రువులు అనబడుతున్నది ఏది కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. ఆ ముట్టుకున్న దినమున ఖచ్చితంగా మీరు శపించబడతారని చెప్పాడు. ఈ విషయాన్ని తెలుసుకోడా యెహోషువ సైన్యములో ఉండే ఆ ఆకాను ఆ ఓడిపోయిన శత్రు యొక్క రాజ్యములో నుండి కొంత బంగారమును లేక వెలగలిగిన వస్తువును తీసుకుని వచ్చి ఎవరికి కనపడకుండా తీసుకొచ్చి గోతులో పాత పెట్టేశాడు. కానీ ఎవరు చూడలేదు కదా అనుకున్నాడు ఆకాను. కానీ చూచుచున్న దేవుడు ఉన్నాడు. ఆయన అంటాడు కదా, వాని క్రియల చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం ఆయన యొద్ద ఉన్నది. హల్లెలూయా. కాబట్టి చూచుచున్న దేవుడు ఊరుకునేవాడు కాడు. ఆయన ఖచ్చితంగా వారికి జవాబును లేక వారికి ఇవ్వవలసిన ప్రతిఫలమును ఇచ్చే దేవుడు కనుక ఆ కాను యొక్క వలన కలిగిన ఆ ప్రతిఫలార్థం ఏంటి అని అంటే, వారి యొక్క జీవము కలిగిన దేవుని సైన్యం ఓడిపోవటం వలన ఓడిపోవటం గల కారణం ఎదికి ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శాపకరమైన వ్యక్తి ఎవరో, ఆ శాపమ సైన్యమునకు రావడానికి గల కారణం ఏంటో అని వెతికిలాడినప్పుడు గమనిస్తే ఆ యొక్క యెహోషువ ఆ యొక్క దృష్టిని కలిగి ఇదిగో ఆ వ్యక్తి ఎవరో కనుగొని ఆ కాను కుటుంబం అంతా రాళ్లతో కొట్టబడి అగ్ని చేత కాల్చబడి ఉన్నారు. హల్లెలూయా. హాయిగా బ్రతికేసేవారు, ఎదురులేని సైన్యంలో ఉన్నారు, జీవము కలిగిన ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్నారు. ఖచ్చితత్వముగా ఇదిగో దేవుడు ఎంతగానో వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఆ ప్రజలంటే భయం కలిగించే విధంగా ఎరుకో గోడ కోటలో కూల్చివేసే గొప్ప సైన్యముగా వారు నింపబడ్డారు. కానీ అటువంటి వీరత్వం కలిగిన సైన్యంలో ఉండే ఇదిగో ఒక ఆకాను తన కుటుంబానికి, తన బిడ్డలకు, తన భార్యకు, తన కుటుంబాన్ని అంతటిని తన చేతులారా డిస్ట్రాయిడ్ చంపు వేసుకున్నాడు. లేకపోతే ఆ శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. జీవింప చేయబడవలసిన ఆ చేతులతో, బ్రతికించాల్సిన ఆ చేతులతో, అభివృద్ధి చెందించాల్సిన ఆ కుటుంబముతో నాశనాన్ని తనంతట తానే ఎవరైనా తీసుకొచ్చి తన జోబులు తెలియకుండా వేసారా? ఎవరైనా తెచ్చుకోక తెలియకుండా మూట తీసుకొచ్చి తన తలాపు కింద పెట్టారా? ఎవరైనా బలవంతం చేశారు ఆకాన్ని అంటే తనంతట తానే టెంప్ట్ అయిపోయాడు. ఆ వెండి బంగారమును చూసి, వెలగలిగిన వస్తువులను చూసి టెంప్ట్ అయిపోయాడు. దానికి ప్రతిఫలం ఏంటి అని అంటే శాపము, నాశనము, మరణం. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న ఆ యొక్క ఫిలిస్తీన్లు హతమార్చడానికి సంసోను అనే వ్యక్తిని బలాఢ్యుడిగా దేవుడు ఎన్నుకున్నాడు.
చేసుకున్నాడు. అతని బలము సామాన్యమైనది కాదు, అతడు సామాన్యుడు కాదు, ఎదురులేని మనిషి, ఎదురులేని తీరుడు. అతని గురించి రాయాలంటే ఇదిగో బహు బలవంతుడుగా ఉన్నాడు. అతని కండలు తిరిగిన వీరుడు, 1000 మందిని ఒక దవడ ఎముకతో హతమార్చిన సూర్యుడు, వీరుడు. అటువంటి వాడు తనను తానే ఒక వ్యభిచార స్త్రీని ఎన్నుకుని డిలైలా అనే వడిలో పాపములో చిక్కుకుపోయాడు. ఎవరైనా ఇదిగో ఇదిగో నీవు ఆమె దగ్గరికి వెళ్ళు, ఆమెతో సేవించు, ఆమెతో పాపము చేయని చెప్పేసి బలవంతం చేశారా అంటే ఆమెను చేశారు బలవంతము, గాని ఇతగాడిని ఎవరు బలవంతము చేయలేరు. తనంతట తానే శాపములో పాపములో పడి పాపానికి పరిహారముగా శాపం అంటే బ్రతికి ఉండగానే ఇదిగో ప్రియమైన దేవుడు కళ్ళల్లో పొడిచి అగ్నిలో బండించున్న కొరిమి అగ్ని యొక్క వాటిని చూసి కళ్ళలో పొడిసి భయంకరంగా చిత్రహింసలు చేసి దాగోను గుడిలో అతను స్తంభానికి కట్టివేసి భయంకరమైన చిత్రహింసలు చేసి వారిని పగ తీర్చుకుని భయంకరంగా ఇదిగో అతను బాధించి మరణానికి గురైపోయే విధంగా తన జీవితం మారిపోయింది. యవనస్తుడే, బహుదినములు సంవత్సరాలు బ్రతికిందుకు ఉండవలసిన వాడే, కానీ తను ఎన్నుకున్న మార్గము సరైనది, తను నిర్దేశించుకున్న ఆ మార్గం సరైనది కాదు, తన చేతులు పెట్టిన ఆ బల్ల సరైనది కాదు, శాపకరమైన మార్గం. ఈరోజు దేవుడు రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యేసే జీవము ప్రియులరా, యేసే జీవము. ఆయన జీవమై ఉన్న దేవుడు, నిజమైన వెలుగును భూలోకములో ఆయన ప్రకాశించుచున్నాడు. కానీ చీకటి వారి మీద ఉండటం వల్ల చీకటి సరిగ్గా ఆ వెలుగును దృష్టించలేకపోతుందట, ఆ వెలుగును కనుగొనలేకపోతుందట, ఆ వెలుగులో ఉండలేకపోతుందట, వెలుగుమయమైన జీవితం మనం జీవించలేకపోతుందట. రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. అవకాశం ఉండగానే సద్వినియోగం చేసుకో. అవకాశం పోయాక నీవు సద్వినియోగం చేసుకోవడానికి కూడా వీలు లేని విధముగా ధనవంతుని ఉదాహరణ తెలియచేశాను. అగ్ని గంధకాలలో ఇదిగో ఆరని అగ్నిగుండములో పడిపోయి వేదన మహావేదనతో ఓయి అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు, నీ చిటికి నేను వేలును ముంచిన నాలుకను చలార్చమని వేదన అగ్నిగుండములు పడిపోయి ఉన్నాడు. ఈ రోజున అవకాశం పోయిన తర్వాత, అవకాశం కోల్పోయిన తర్వాత మరలా నేను అయ్యో అని అంగలారుస్తానంటే అవకాశం ఏమి ఉండదు ప్రియురా. నోవాహు దినాల్లో సువార్తను ప్రకటిస్తూ వాడలు కడుతూ నోవాహు యావత్ యొక్క ప్రజలందరికీ అయ్యలారా తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుకొనుచు పెండ్లి చేసుకొనుచు ఉన్న వారులారా, విందులు చేసుకొని చూని వారు హాయిగా జీవితం వెళ్ళిపోతుంది అనుకుంటున్నారేమో. భయంకరమైన దినము రాబోతుంది, భయంకరమైన రోజులు రాబోతున్నాయి, ఉగ్రత రగులుకుంది, భూమి అంతము కాబోతుంది, సృష్టికర్త సృష్టిని కంపింప చేయబోతున్నాడు. ప్రళయము భూమి మీద కంపింపబోతున్నది, జల ప్రళయము రాబోతున్నది. అయ్యలారా అమ్మలారా, ఒకసారి కన్నులెత్తి జీవము కలిగిన దేవుని వైపు తేరి చూడండి అని కేకలు వేస్తూ సువార్త ప్రకటించిన ఎవరును కూడా పిచ్చవాడిని చూసినట్లు, భిక్షగాడిని చూసినట్లు కారణకరముగా అతను మాట్లాడారు. కానీ ఇదిగో ఒక రోజు రాబోయింది, ఆ రోజు రానే వచ్చింది. ఇదిగో పొడమరి దిగి వచ్చింది, ఆకాశ తూములు విత్తబడ్డాయి, జల ప్రళయము కంపించింది, ఇదిగో ప్రకృతి విలతాండం చేసింది, ఇదిగో దేవుని ఉగ్రత భూమి మీద రగులుకుంది. పాపానికి పరిహారమైన ఆ యొక్క దేవునికి శిక్ష భూలోకంలో ఇదిగో ప్రపంచమంతా విలతాండం చేసింది. ఒక్క మనుషుడు కూడా బ్రతికి ఉండకుండా ఉండేటట్లు ఇదిగో అంగలారుస్తున్నారు. అయ్యో ఓ నవాహు షేము హాము యాఫెతు, ఇదిగో దయచేసి తలుపు తెరవండి. అయ్యలారా అమ్మలారా, ఇదిగో మేము గ్రహించలేకపోయాం, సత్యమును చెవియొక్కలేకపోయాం, నిజమైన జీవం వైపు కన్నులెత్తలేకపోయాం, మార్గాన్ని నిర్దేశించలేకపోయాం, జీవం వైపు మేము తేరి చూడలేకపోయాం. ఒక్కసారి దయచేసి అయ్యో నంగలార్చిన ప్రతిఫలం లేకపోయింది, ఏ మాత్రం ప్రయోజనం లేకుండా వారందరూ నిర్మూలము చేయబడుతున్నారు. ప్రియులారా, వాడ లోపల జీవం ఉన్నది, వాడ బయట మరణం ఉన్నది. వాడ లోపల వెలుగున్నది, వాడ బయట చీకటి ఉంది. దేన్ని కోరుకుంటావు అని నోవాహుని ఒక ఇదిగో ఉత్తరవాదిగా, ఓ నోవాహును స్వార్థకరుడుగా దేవుడు మూరగా వాడించాడు. జీవమా మరణమా మీ ముందుంచాను, జీవము కావాలంటే ఇదిగో కొండ పైన ఇదిగో వాడను కట్టుచున్నాను, రండి
వాన లోపలికి ప్రవేశించిన వారు బ్రతికెదరని చెప్పి సాక్ష్యం ఇచ్చుచు సువార్తను ప్రకటించుచున్నాడు. బయట ఉండు వారందరూ ఇదిగో అనేకమైన ఇదిగో తోడేళ్ల చేతులు లేకపోతే భయంకరమైన ఆ పక్షుల చేతులు పీక్కుని పేగులు పీక్కుని తినేసే భయంకరమైన ఆ మరణానికి అప్పగించబడే పరిస్థితికి కొని తెచ్చుకున్నారు. కానీ ఎవరు జీవం వైపు తిరిగి వేచి చూడలేదు ప్రియులరా. కనుక దయచేసి జ్ఞాపకం చేస్తున్నారు, క్రైస్తవులైన క్రైస్తవేతరులైనా నువ్వు దేవుని నమ్మినా విశ్వసించి దేవుని వైపు చూస్తున్నప్పటికీ కూడా పొడమరి రాబోతుంది, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, అగ్ని గంధకాలు కురవబోతున్నాయి, అనేకముగా భూమి పేలబోతుంది, పరిస్థితులన్నీ తారుమారు కాబోతున్నాయి. ఏ దేశంలో ఏ విధమైన ప్రమాదం రాబోతుందో తెలియదు. భూమి సమాధానముగా లేదు, ప్రపంచము నెమ్మది లేదు, మరణము ముంచుకు రాబోతుంది, మహావేదనలు ప్రారంభమవుతున్నాయి. అనేకమైన మనుషులు ఇదిగో ప్రియులరా అంగలారుస్తూ అనేకమైన పస్తులతో లేకపోతే కరువులతో అంగలార్చే రోజు రాబోతుంది. నేడైనా ఇకనైనా సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకో. నేనే వెలుగును అని చెప్పుచున్న నిజమైన వెలుగును గ్రహించు, వెలుగును ఆశ్రయించు, వెలుగు లోపలికి రా. వెలుగు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వెలుగు నీ మీద నుంచి నీ మీద ఆయన ప్రకాశింపు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు చీకటిలో ఉండడానికి ఎంత మాత్రం ఇష్టం లేక నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు భూలోకమును అవతరించి ఉన్నాడనేది సత్యవాక్యమును భూలోకమును ప్రకటించబడుతుంది. కనుక ఈ సువార్తను వ్యర్థముగా నీవు కాలక్షేపంగా చేయక, ఆనాటి దినాల్లో నోవాహు దినాల్లో ఏ రీతిగా అయితే సువార్తను ప్రకటించి జీవవైపు ఆ సత్యములోనికి లేకపోతే ఆ బ్రతికించబడ్డానికి వాడలోనికి రమ్మని దేవుడు ఆ రోజు ఆహ్వానించి ఉన్నాడు. ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ యేసే వెలుగు నేను జీవమును మరణమును నీ ఎదుట ఉంచి ఉన్నానని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ జీవ మరణమును నీ ముందు ఉంచి ఉండగా డిసైడ్ ఇట్, యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. నీ భవిష్యత్తు నీ చేతులకు దేవుడు అప్పగించి ఉన్నాడు. ఈజ్ ఇట్ రైట్ వే, రాంగ్ వే? డిసైడ్ ఇట్. దేన్ని నీవు సిద్ధపరచుకుంటావో, దేన్ని నీవు సెలెక్ట్ చేసుకుంటావో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ధనవంతుడయ్యా ఒక్కసారి నన్ను ఒక్కసారి భూలోకానికి పంపించు అనంటే సువార్తను సత్యవాక్యమును దేవుని యొక్క సత్యమును గ్రహించని వారు వృత్తులు ఏ విధముగా వెళ్ళి సువార్తను ప్రకటిస్తే వారు విశ్వసించగలరు? అయినను ఇక్కడికి వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వెళ్ళడానికి అవకాశము లేదు. జీవం ఉండగానే ఇల్లును చక్కదిద్దుకోవాలి, బ్రతికి ఉండగానే నీ జీవితాన్ని సరి చేసుకుని సత్యవాక్యం వైపు లేక జీవం వైపు నీవు కన్నులెత్తి చూసి రక్షణ పొందాలి. గాని ఇప్పుడు అవకాశం లేనే లేదు. నేను ఆల్రెడీ భూలోకములో మోషేయు, ఏలియాయు, ఎలీషాయు అను ప్రవక్తలను సిద్ధపరిచి ఉన్నాను. వారు సువార్త అంగీకరించి ఒకవేళ వెలుగును వారు స్వీకరించి వెలుగును గ్రహిస్తే సరే, లేని ఎడల వారు నీ వలె నిత్య నరకాగ్ని గుండములోనికి ప్రవేశిస్తారని అన్నాడు. ధనవంతునితో దేవుడు తెలియచేస్తున్న రీతిగా ఈరోజు ప్రకటించబడుతున్న ఈ బూర శబ్దము, ప్రకటించబడుతున్న ఈ వీధి సువార్త, ప్రకటించబడుతున్న ఈ మాటను గ్రహించి నిజమైన జీవము వెలుగు లోకములో వెలిగించబడుతుంది. చీకటిలో వెలిగించబడ్డానికి ప్రవేశించింది, కానీ చీకటి దానిని గ్రహించలేకపోతుంది. యేసే జీవము గనుక, ఆయనలో జీవం ఉండని గనుక, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను గనుక ఆ వెలుగులోనికి నీకు సాగరంగా ఆహ్వానిస్తున్నాను. సమస్త భారమును వహించున్న నా జనులారా రండి, ఈ సువార్తను అంగీకరించండి. నిత్య విశ్రాంతిని కలగచేయ యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎవరికి లేని గొప్ప సదవకాశం, ఏ మనుషునికి లేని ధన్యత, లేకపోతే ఏ జీవునికి లేని ఒక ప్రత్యేకత మానవునికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కారణము దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించాలని భూలోకానికి వచ్చాడు. ఆయన ప్రేమతో నీ కోసం వచ్చాడు. ఆయన తన పోలికలో తన స్వరూపమందు నరులను చేయదమో అనుకుని నిన్ను నన్ను తన పోలికలో నిర్మాణం చేసి ఉన్నాడు. ఆ ప్రేమించిన ఆ దేవాది దేవుడు తన పోలికలో చేసిన ఆ దేవాది దేవుడు నశించుకోవడానికి వీలు లేకుండా నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే అని తెలియచేసి ఆ యేసయ్య గొర్రెలకు పోవు ద్వారమును నేనే, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నిత్య జీవానికి మార్గమును నేనే,
అని తెలియచేసా యేసయ్య. ఇదిగో దొంగతనమును నరహత్యను చేయడానికి వచ్చును కానీ మరి దేనికి రాడు, నేను గొర్రెలకు జీవమును అది సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి వచ్చాను అని తెలియచేసిన యేసయ్య ఆ జీవములోనికి నిన్ను నడిపించడానికి ఆహ్వానిస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్. దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమతోనే నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నేనే జీవమునని చెప్పిన యేసుని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే నీ జీవితం వెలుగుమయమై ఉంటుంది. నీ ప్రాణమునకు మూలమై ఉన్న యేసుని నీ జీవితంలోనికి ఆహ్వానించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? తల నుంచి ప్రార్థన చేద్దాం. సిద్ధముగా ఉన్నావా?